హాయ్ గైస్, ఇప్పుడైతే మనం కడపకు వచ్చాము. కడప నుంచి మనకి హైదరాబాద్ లోడ్ వచ్చింది. సో కడపలో ఇంకా వెళ్తున్నాను అనమాట. ఏదో మెడిసిన్ లోడ్ అంట. సో కడప నుంచి మనకి మేడ్చల్ కానీ జీడిమెట్ల కానీ ఏదో చెప్పాడు. రెండిట్లో ఏదో ఒకటి ఉంటుందంట. సో అందుకని ఇప్పుడు లోడింగ్కి వెళ్తున్నాము. చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేసి. ఓకే, లెట్స్ గో. మన బండి అయితే లోడ్ అయింది. ఇప్పుడు వెళ్తున్నాము. ఇప్పుడు మనం ఒక విలేజ్లో ఉన్నాం అనమాట. విలేజ్ అట్మాస్ఫియర్ సూపర్గా ఉంది కదా. చూసారా, సాయంత్రం అవుతుంది. పచ్చని పొలాన్ని దున్నారు, ఎనువులు వస్తున్నాయి. ఈ పక్కన అసలు ఆవులు మేపట్ల వీళ్ళు, అన్ని ఎనువులే మేపుతున్నారు అనమాట. ఎందుకంటే ఎనువులు పాలు రేట్ ఎక్కువ కదా, అందుకోసం. బండి అయితే లోడ్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టార్ట్ అయ్యాము. సో ఇంకా మనకి ఇంకా లొకేషన్ రాలేదు, కానీ జీడిమెట్ల అన్నా లేదా మెడిసిన్స్ అన్నా అన్నారు. సో అన్నింటిలో ఏదో పాయింట్ అయి ఉంటుంది, చూడాలి. మరి ఇంకా లొకేషన్ రాలేదు. ఎక్కడికి వస్తే అక్కడికి పోవాలి మనం. దాదాపు ఇక్కడ నుంచి 470 కిలోమీటర్లు, 450 కిలోమీటర్లు వస్తుంది. మనకి పెడితే తెలుస్తుంది మనకి క్లారిటీగా ఎక్కడికి అనేసి. ఇంకా మనం ఇప్పుడు నైట్ అంతా వెళ్ళిపోవాలి మనం. ఎందుకంటే ఎంత త్వరగా వెళ్తే రేపు మార్నింగ్ అంత ఎర్లీగా రన్అట్ అవుతుంది. ఆ తర్వాత మనం ఎర్లీగా మనం ఇంకో కిరాయి చూసుకోవచ్చు కాబట్టి హైదరాబాద్ నుంచి. అందుకోసం ఇప్పుడు త్వరగా వెళ్తున్నాం అనమాట. మనమైతే ఇప్పుడు కడప దగ్గర వచ్చాము. పోలీసులు ఉన్నారు. టౌన్లోకి ఎవరో వస్తాయకుండా ఈ టైంలో, అందుకే పోలీసులు అంతా ఉన్నారు. చూసారా, టౌన్లోకి ఎవరో వస్తున్నారు అనుకుండా అంతా పోలీసులు అంతా ఉన్నారు. బళ్ళనే పెద్ద బళ్ళని ఆపేసారు, పక్కన పడి ఇచ్చేసారు. ఎడదాకా అదిగో పోలీసులు అంతా ఉన్నారు. బళ్ళని పక్కన పెట్టి ఇచ్చేసారు అనమాట. ఎవరు వస్తున్నారు మన తెల్ల. ఇగో పోలీసులు ఉన్నారు. ఎందుకో కడుపులో మంటగా ఉంది అని చెప్పి చల్లగా తాగుదాం అని చెప్పి అదే ఒక ఫలుడా తెచ్చుకున్నా. ఫలుడా టేస్ట్ చేద్దాం ఎలా ఉందో, తిని చూద్దాం ఎలా ఉంటుంది ఏంటో. పర్లేదు, కొంచెం బాగుంది, మరి అంత టేస్ట్ ఏం లేదు. ఏదో ఐస్ క్రీమ్ వేసాడు, అది కూడా చల్లగా ఉంది. ఇవే బోసడు కానీ ఏం అసలు బాగాలేవు ఇవి. దీనిలో సబ్జాలు అవి ఇవి మొత్తం వేసాడు. దాదాపు ఒక 10 రకాలగా వేసాడు, కానీ ఏం అంత బాగాలేవు. ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోయాం. ఇంకా వెళ్ళడమే. ఇంకెక్కడ ఆగే పని ఏం లేదు. పోతే ఎక్కడ టైర్కి మంచిగా తినేసి వెళ్ళడం ఎంత, ఇంకేం పనిలేదు మనకి. టైం వచ్చి 10:30 అయిపోతుంది. సో ఇప్పుడు మనం కర్నూలు దాటుకున్నాం అన్నమాట. సో ఇంకా తిందామని చెప్పేసి ఇప్పుడైతే ఒక డాబాలో ఆపాను. ఇప్పుడు వెళ్ళి తినేసి తర్వాత బయలుదేరదాం. తినేసాం కదా. సో అండా కీమా అండ్ 4 రోటీలు తిన్నాము. బాగానే ఉన్నాయి, పర్లేదు. కొంచెం వాటర్గా ఉంది, కానీ వాటర్ ఎక్కువ పోసాడు. యాక్చువల్గా అండా కీమా అనేది కొంచెం లైట్గా థిక్నెస్ వస్తే బాగుంటుంది, బట్ ఇక్కడ కొంచెం వాటర్గా ఉన్నాయి. ఎనీవే పర్లేదు, తిన్నాము. ఇంక వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు టైం వచ్చి మనకి 11 అవుతుంది. హాఫ్ అన్ అవర్ పట్టేసింది ఇక్కడే. ఇంకా మనకి 220 కిలోమీటర్లు చూపిస్తుంది డెస్టినేషను. దానికి గాను 4 గంటలు పడుతుందండి ఇంక జర్నీ. చూద్దాం, నా స్టాప్ కొడితే 3 గంటలు వెళ్ళిపోతాము. పోదాం, ఏమైంది. మన దగ్గర నైట్ స్నాక్స్ అంటే ఇదిగో బిస్కెట్ ప్యాకెట్ ఉంటుంది. అండ్ వచ్చి దానికన్నా మెయిన్ ఇవన్నమాట. ఇవేంటి, సన్ఫ్లవర్ సీడ్స్. ఇవి ఆ సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటే చాలు నాకు. అవి నవ్వులుతూ ఉంటే నిద్ర రాకుండా ఉంటుంది, టైం పాస్ అయిపోతుంది. ఇక్కడ ఇప్పుడు పర్మిట్ కట్టాము అన్నమాట. బోర్డర్లో అయితే పర్మిట్ కట్టాము. బోర్డర్లో ఇప్పుడే పర్మిట్ కట్టాను.
మామూలుగా 200 రూపాయలు ఉంది నా మీద, కానీ వీళ్ళు మాత్రం 300 రూపాయలు ఇస్తున్నాను అక్కడ. ఇప్పుడే బోర్డర్లో ఇప్పుడే పమ్మె కట్టాను. మామూలుగా 200 రూపాయలు ఉంది నా మీద, కానీ వీళ్ళు మాత్రం 300 రూపాయలు ఇస్తున్నాను అక్కడ. అదేమని అడిగితే మామూలే అందరూ అట్టే ఇస్తారు, నువ్వేంటి కొత్తగా ఉన్నావేంటి అనేసి అన్నాడు. సర్లే ఇంకా వాళ్ళ దౌర్జన్యం వాళ్ళ రాజ్యం అని చెప్పేసి ఇచ్చేసి వచ్చాను అనమాట. ఈ లారీల దగ్గర, ఈ ట్రక్కుల దగ్గర, ఈ వీచర్లు బండ్లు, ఈ బండ్లు అంతా దెబ్బ తినేసింది. ఇదంతా ఈ ఆర్టీ చెక్ పోస్ట్లో ఉండే ఆర్టీ వాళ్ళే తిని బాగా సంపాదిస్తుంది. నడదల మొత్తం వీళ్ళరే ఉంటుంది ఎక్కువ. ఒక బండికి మామూలుగా పర్మిట్ ఉన్నా సరే సెకండ్ టైం వచ్చేటప్పుడు మామూలుగా సీరియస్ పంపించారు, అప్పుడు కూడా డబ్బులు ఇవ్వాలి. వాళ్ళ రూలు వాళ్ళు బెదిరిస్తారు, మళ్ళీ మామూలుగా అడగారు. అసలు ఏకపోతే బండి కూడా పంపారు. అంత ఎత్తుగా ర్యాష్గా ఉంటారన్నమాట. ప్రతి ఒక్క చెక్ పోస్ట్లో అంతే అలాగే ఉంటారు. ఒక దగ్గర లేదు, ఒక దగ్గర ఉంది అనేసి ఏం కాదు. ఏ బోర్డర్ అయినా సరే, తెలంగాణ కాదు, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఎక్కడికి వెళ్ళినా సరే ఇది మాత్రం కంపల్సరీ ఉంటుంది. కేరళ మనకు తెలుసు, కానీ తమిళనాడు, కర్ణాటక, ఇవి తెలంగాణ ఇవన్నీ. మనమైతే ఇప్పుడు హైదరాబాద్ వచ్చేస్తాం అనమాట. కరెక్ట్గా మనం ఎక్కడ పడుకోకుండా 11 గంటలకు తిన్నాము. ఇంక అక్కడి నుంచి ఎక్కడ పడుకోకుండా ఎక్కడ ఆపకుండా నైట్కి వచ్చేసాం కాబట్టి ఇప్పుడు టైం వచ్చి 3 అవుతుంది. మనం జీడిమెట్లకి వెళ్ళాలి ఇప్పుడు. ఒకప్పుడైతే ఈ హైదరాబాద్లో 2019, 2020 ఆ టైంలో అయితే ఇందులో పిచ్చిగా తిరిగామన్నమాట. ఈ హైదరాబాద్లో కానీ లేకపోతే ఈ హైవేల మీద కానీ రోడ్ల పైన ఎప్పుడు ఎయిర్పోర్ట్కి అడిగి తిరుగుతూనే ఉన్నాము. ఎందుకంటే అప్పుడు నేను ఇక్కడ కార్ డ్రైవర్గా పనిచేస్తున్నాను. అప్పటికి ఇప్పటికి నా జీవితం ఏమీ మారలేదు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా బరువులు బాధ్యతలు ఇంకా పెరిగాయి కానీ తగ్గలేదు. ఈసారి ఇలా కాదు, ఈసారి కొడితే మాత్రం దెబ్బకి జీవితం సెట్ అయిపోవాలి. ఇదిగో ఇది చూసారా, ఇది ఫిష్ అక్వేరియం అనమాట. ఇది ఫిష్ సంబంధించిన వాళ్ళది. ఇది నైట్ కూడా భలే ఉంది కదా, బ్లూ కలర్తో భలే ఉంది. ఎవరిదో బర్త్డే అనుకుంటా, 3 గంటలకు పెట్టేస్తాం టపాసుడు. టైం అయితే 4 అవుతుంది. కరెక్ట్గా ఇప్పుడు హైదరాబాద్కి వచ్చాము, బయట పడేసాము. ఇక్కడ మన కంపెనీ ఎక్కడ తెలియట్లేదు, లొకేషన్ వచ్చేసాము. ఇంకే పడుకున్నామంటే వాళ్ళు పొద్దున్న నుంచి లేపుతారు, లేదంటే పొద్దున్న ఫోన్ చేసి వాళ్ళు దించుకుంటారు. ఈరోజు సండే కాబట్టి చూడాలి మరి దించుతారో. దించుకోవాల్సిందేలే, ఎందుకంటే చెప్పాను నేను. సో దించుకోకపోతే మన క్లాస్ అయిపోతుంది. సో దించుకున్నా చూస్తున్నారు, చూద్దాం పొద్దున. ऐसे चलता ठीक है।